గత ఎపిసోడ్లో మనం పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. అసలు పెళ్లి అంటే ఏంటి, దాని నేపథ్యం ఏంటి, పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎవరు దాన్ని క్రియేట్ చేశారు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. మనం చాప్టర్ 2లో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. పెళ్ళి అసలు నేపథ్యం ఏంటి, ఎందుకు దాన్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పెళ్ళికి రిలేటెడ్ సామెతలు బోల్డ్ అని ఉన్నాయి కదా. యాక్చువల్గా పెళ్ళి అనే వ్యవస్థ ఏంటి, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా పెళ్ళి అనే వ్యవస్థ ఎలా వచ్చింది అని చెప్పడం అనేది చాలా కాంప్లెక్స్ సినారియోకి సంబంధించింది. పెళ్ళి ఎంత కాంప్లెక్సో పెళ్ళి ఎంతైతే సంక్లిష్టమో మీరు అన్నట్టుగా పెళ్ళి అనే వ్యవస్థ ఎలా వచ్చింది అనేది చెప్పడం కూడా అంతే కాంప్లెక్స్. అందులో నేను వ్యూయర్స్కి ముందే ఏం డిస్క్లైమర్ ఇస్తాను, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, తకమెకగా మకతకగా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని పెళ్ళి అనే వ్యవస్థ చాలా సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట ఇదిగో ఈ పిల్లలు ఎవరికి పుట్టారు అనే దాన్ని క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునేందుకు పెళ్ళి అనే వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు. దాన్ని నైతికమైన ప్రశ్న కాదు, అది బాధ్యతతోటి కూడిన ప్రశ్న. ప్రేమ కోసమో రొమాన్స్ కోసమో సెక్స్ కోసమో పెళ్ళి అనేది రాలేదు. పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం అనే ఒక సామాజిక బాధ్యత మీద ఆధారపడి పెళ్ళి అనే వ్యవస్థ వచ్చింది. నేను మీరు పెళ్ళి అనే వ్యవస్థ ఎందుకు పుట్టింది అన్నప్పుడు ఈ అంశాన్ని ఫస్ట్గా ఎందుకు తీసుకున్నాను నేను అంటే, ఇవాళకి కూడా మన వ్యవస్థల్లో ఎవరినైనా అడగండి, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని కంటారు. సరే హానీమూన్లో గీనీమూన్లో ఎన్నున్నా పిల్లల్ని కనడం అనేది అత్యంత ప్రాథమికమైన విధిగా మ్యారేజ్లో ఇవ్వబడింది. మీరు కావాలంటే గమనించండి. ఎవరైనా కొత్త జంట కొద్దిగా వాళ్ళ మధ్యన చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు అనే మాట ఏంటంటే, పిల్లలు పుడితే సెట్ అయిపోతారు, ఒకళ్ళు నలుసు పుడితే సెట్ అయిపోతుందిరా అని అంటారు. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పెళ్ళైన ఒక 2-3 ఏళ్ల వరకు పిల్లల్ని కనకపోవడం మంచిది. డింక్ కాన్సెప్ట్ కూడా వచ్చింది, నో కిడ్స్ కాన్సెప్ట్ ఎలాగో వచ్చింది. అది లేటెస్ట్ వెర్షన్స్. పెళ్ళైన తర్వాత ఈ ఇద్దరి మధ్యన కనుక పొరపచ్చాలంటూ వస్తే పిల్లలు పుడితే మరింత జటిలమవుతుంది. కాబట్టి ముందైతే కనుక వీళ్ళిద్దరి మధ్యన సెట్ అయితే కనుక అప్పుడు పిల్లలకి వెళ్ళండి అనేది. ఇవాళ భారతదేశ జనాభా 140 కోట్లు. ఒక 100 సంవత్సరాల కిందట భారతదేశ జనాభా కాస్త అటు ఇటుగా 30 నుంచి 40 కోట్లు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, 1857 ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటు కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి కాలంలోనో, ఇంకా అంతకన్నా ముందు 1526లో మొఘలాయిల యొక్క బాబర్ పాలనా కాలంలోనో, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి 1206 ఆ ప్రాంతంలో భారతదేశంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం ప్రారంభమైనప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళండి అంటే భారతదేశ జనాభా కొంచెం వెనక్కి మనం వెళ్ళడం మొదలు పెడితే అరౌండ్ క్రీస్తు పూర్వం 3000 ఆ ప్రాంతం తీసుకుంటే, 3000 ఆ ప్రాంతం అంటే ఇవాళకి 5000 సంవత్సరాల కిందట. ఎప్పుడైతే మీరు 5000 సంవత్సరాల కిందట భారతదేశ జనాభా ఎంత ఉంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మీరు 10th క్లాస్లోనూ చదువుకున్నప్పుడు అంటే అరౌండ్ 30 లక్షలు. 30 లక్షలు భారతదేశ జనాభా. మన పైకి వెళ్తే కనుక చైనాలో ఒక 35 లక్షలు, మెసపటోమియా ఈ పక్కకి వెళ్తే అంటే ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతానికి వెళ్తే ఓ 15-20 లక్షలు అరౌండ్. గ్రీక్ కానీ రోమన్ కానీ ఏ నాగరికతలు తీసుకున్నా ఇవాటి నుంచి 5000 సంవత్సరాల కిందకి వెళ్తే కనుక ఏ నాగరికతలో అయినా కానీ జనాభా కాస్త అటు ఇటుగా 20 లక్షలు, కొంచెం అటు ఇటు. ఇవాళ ప్రపంచ జనాభా ఎంత, 800 కోట్లు. 800 కోట్లు ఎక్కడ, 7 ఖండాల్లో. అక్కడ అప్పట్లోనేమో ఓన్లీ మనకి మహా అయితే కేవలం ఒక 2.5-3 కోట్ల మధ్యన 280 లక్షలు అంటారు. ఇంకా స్పష్టం చెప్పాలంటే ఇది నేను మాట్లాడుతుంది టిమ్ డైసన్ అని ఆయన పాపులేషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్లో రాశారు. యాక్చువల్గా ఆ బుక్ ఆధారం చేసి నేను మాట్లాడుతున్నాను. నేను ఇంకొంచెం వెనక్కి వెళ్దాం.
అప్పటికంటే ఇవాళ నుంచి ఒక 10,000 సంవత్సరాల కిందట, అంటే క్రీస్తు పూర్వం 8,000 12,000 ఆ ప్రాంతాలలో భారతదేశ జనాభా ఎంత అనుకుంటున్నారు? కాస్త అటు ఇటుగా ఒక 2 లక్షలు. అంటే ఇవాళకి 80,000 సంవత్సరాల కిందట భారతదేశంలో మొట్టమొదటి హోమోసెపియన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. మీకు నాకు ఉన్న పూర్వ అత్యంత ప్రాచీనమైన తరం వెనక్కి వెళ్తే 80,000 సంవత్సరాల కిందట హోమోసెపియన్ అని మన జాతి పూర్వీకుడు వచ్చాడు. హోమోసెపియన్ అంటే తెలివైన మనిషి, ద వైజ్ మ్యాన్ అని అర్థం. ఇవాళ మనం మాట్లాడుతున్న పనిముట్లు కానీ, ఇవాళ మనం మాట్లాడుతున్న పెళ్లి గురించి కానీ, ఇవాళ మనం మాట్లాడుతున్న మతం గురించి కానీ, ఇవాళ మనం మాట్లాడుతున్న డొమెస్టికేషన్ ఆఫ్ ద యానిమల్స్ గురించి కానీ, ఇవాళ మనం మాట్లాడుతున్న డ్యామ్స్ కట్టడం గురించి కానీ, దేవుడు ఉన్నాడా లేడా, రిలిజియన్ ఎలా వచ్చింది, వేదాలు ఎలా వచ్చాయి, లేకపోతే వర్షాలు ఎలా కురుస్తున్నాయి, సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు, అది ఈ మొత్తం ఇవాళ మనం మాట్లాడుతున్న ఇంటర్నెట్, ఏవైతే యూట్యూబ్లు వీటి గురించి మాట్లాడుతున్నామో వీటన్నింటినీ తయారు చేసిన మానవ మెదడు ఏదైతే ఉందో ఆ మెదడు మొట్టమొదటగా ఇదిగో ఇలా ఉంటుంది మనిషి అనేవాడని చెప్పడానికి ఉన్న పూర్వీకుడి పేరు హోమోసెపియన్. ఆ హోమోసెపియన్ ఎప్పుడు వచ్చాడంటే భారతదేశానికి సంబంధించి 80,000 సంవత్సరాల కింద వచ్చాడు. అప్పుడు భారతదేశ జనాభా ఎవరు ఊహించలేరు. టిమ్ డైసన్ ఇందాక నేను చెప్పిన ఆధార్ కూడా పూర్తిగా చెప్పలేడు. ఎంత ఉండే అవకాశం ఉందంటే లెక్కేస్తే 1000 మంది ఉంటారు. టెంటేటివ్గా చూసుకుంటే 1000 మంది ఉంటారు. 1000 మంది కన్నా ఇంకా ముందుకెళ్తే ఒక 500 మందో, అంతకన్నా ముందు వెళ్తే 100 మందో, అంతకన్నా ముందు వెళ్తే 50 మందో, అంతకన్నా ముందు ఇద్దరైతే ఉండాలి కదండి. ఆ ఇద్దరు ఎలా వచ్చారని ఇవాళ దాంట్లో మన ఎపిసోడ్లో చూడలేదు, వేరే ఎపిసోడ్లో చెప్తాను మీకు. ఆ ఇద్దరు ఎవరన్నది, ఆ ఇద్దరు ఒక మగ ఒక ఆడ ఎందుకు అయ్యారు? ఇద్దరు మగ అయ్యి ఉండొచ్చు కదా. ఆడ మగ ఎందుకు అవ్వాలి? సో వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు అలా 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 కలిపి ఇందాక నేను చెప్పిన 20 లక్షలు, 2 లక్షలు, 20,000, 2,000 వచ్చారు కదా. కొన్ని 100,000 సంవత్సరాల కిందట, అది 10,000 సంవత్సరాలు తీసుకున్నా, 80,000 సంవత్సరాల కిందట తీసుకున్నా, ఈ అమ్మాయితోటి ఈ అబ్బాయి సెక్సువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయకూడదనే విధి నిషేధాలు లేవు, డూస్ అండ్ డోంట్స్ లేవు, ఉండే అవకాశం లేదు, ఆలోచన కూడా రాలేదు, ఉండకూడదు, ఉండే అవకాశం లేదు. కొన్ని 100 సంవత్సరాల కిందట, ఐ రిపీట్, 1000 మంది ఉన్నారనుకుంటే ఆ 1000 మందిలో ఈమెతోటి సెక్స్ చేయాలి, ఈమెతోటి సెక్స్ చేయకూడదు, ఇతనితోటి ఉండాలి, ఇతనితో ఉండకూడదు అనే విధి నిషేధాలు లేవు. ఆ లైంగిక జీవనాన్ని ఆంథ్రపాలజీ కొంచెం సోఫిస్టికేటెడ్గా గ్రూప్ మ్యారేజ్ అంటుంది. కానీ అసలు దాని పదమానికి అర్థం ఏంటంటే గ్రూప్ సెక్స్, ఎవరితో అయినా ఉండొచ్చు. అస్సలు రూల్స్ లేని మానవ జాతి నుంచి మెల్లమెల్లగా రూల్స్ని ఏర్పరచుకుంటూ వచ్చాం. ఆ మెల్లమెల్లగా రూల్స్ని ఏర్పరచుకున్న దానికి ఫైనల్ పాయింట్ మ్యారేజ్. 1 ఒక స్త్రీ, ఒక పురుషుడు. మొట్టమొదటి మ్యారేజ్ ఎక్కడ జరిగింది అంటే, మొట్టమొదటి మ్యారేజ్ అనేది ప్రపంచంలో క్రీస్తు పూర్వం 2350, అంటే ఇవాటికి ఒక 4350 సంవత్సరాల కింద, అంటే క్రీస్తు శకం ఇప్పుడు 2000, అప్పుడు 2350 కాబట్టి ఒక కాస్త అటు ఇటుగా ఒక 2000, అంటే క్రీస్తు పూర్వం 2350 ఆ ప్రాంతంలో మెసపటోమియా అంటే ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో మొదటి వెడ్డింగ్ జరిగింది. ఇవాల్టి ఉన్న రికార్డెడ్ ఎవిడెన్సెస్ ప్రకారం దాదాపు అదే టైంలో గ్రీక్ కానీ, రోమన్ కానీ, ఈజిప్షియన్ కానీ, మనం కానీ, చైనీస్ కానీ జరిగినాయి. మ్యారేజ్ అనేది భారతదేశంలో కూడా 4000-5000 సంవత్సరాల కిందట ఉందని చెప్పచ్చాను. స్పష్టంగా మాత్రం వేద నాగరికతలో గృహస్థ ధర్మాన్ని సుస్పష్టంగా చెప్పారు. మీకు గృహస్థ ధర్మం లేకుండా అసలు వేద నాగరికత లేదు. పెళ్ళి చేసుకుని తీరాల్సిందే. ధర్మ, అర్ధ, కామ మోక్షాల్లో చతుర్విధ పురుషార్థ సాధన జరగాలంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసాల్లో గృహస్థం కంపల్సరీ చేశారు. నన్నయ్య మహాభారతంలో మొదటి శ్లోకాన్ని సంస్కృత భాషలో రాస్తారు, తర్వాత తెలుగులో రాశారు ఆయన. మొదటి శ్లోకం మాత్రం సంస్కృతంలో రాస్తారు ఆయన. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దతతో వక్షోముఖాంగ్నేషు ఏ లోకానాం
స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాయ శ్రేయసే. ఇది మొట్టమొదటి శ్లోకం. ఎందుకు మీకు ఇది రిఫర్ చేశానంటే ఆయన ఏమన్నారో చూద్దాం ఇందులో. సరే, శ్రీ వాణి గిరిజ అంటే లక్ష్మీదేవి, పార్వతీ సరస్వతీదేవి, పార్వతీదేవి, అవును, త్రిమాతలు అక్కడ ఉన్నారు. శ్రీ వాణి గిరిజ. వక్షో ముఖాన్నేషు అన్నప్పుడు ఏంటంటే లక్ష్మీదేవినేమో వక్షస్థలంలోను, సరస్వతీదేవినేమో ముఖములోను, పార్వతీదేవినేమో అర్ధ శరీరంలోనూ కలిగిన ఓ త్రిమూర్తుల్లారా మీకు దండం పెడుతున్నాను అన్నాడండి. అదేంటది? ముగ్గురిని త్రిమూర్తుల్ని విత్ వైఫ్స్ ఎందుకు అనాలి? ఇవాళకి మీకు ఎవరైనా శుభలేఖ రాసినప్పుడు శ్రీమతి అండ్ శ్రీ కవిత గారైతే ఇది మీ వారి పేరు రాస్తారు. స్టిల్ ఇవాళకి చాలా మనని ఎక్కడైనా ఇన్వైట్ చేసేటప్పుడు భార్యాభర్త ఇద్దరిని కలిపి చేస్తారు. చాలా పూజలకి ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లో చేసుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాల్సిందే. అలా ఈ ముగ్గురు దేవతల్ని అంత ప్రాధాన్యం ఇచ్చిన ఓ దేవుళ్ళారా మీకు నమస్కారం అని చెప్పాడు అని మాత్రమే. అంటే బహుశా నేను ఈ పద్యం మీకు ఈ శ్లోకం మీకు రిఫర్ చేసి ఉండేవాడిని కాదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది కదా. అందులో 3వ పాదంలో స్త్రీ పుంసయోగోద్భవాం అన్నాడు ఆయన. స్త్రీ పుంసయోగోద్భవాం అంటే స్త్రీ పురుషుల కలయికతోటి ఏర్పడిన ఈ సమాజము అని అర్థం. కొంచెం పచ్చిగా అంటానా కచ్చిగా అంటానా మీరు ఎలా తీసుకుంటే తీసుకోండి, కానీ అసలు మనం చూస్తున్న ఈ మొత్తం ప్రపంచమంతా ఇద్దరి కలయికతో వచ్చిందే కదండి. కొన్ని వేల సంవత్సరాల కిందట స్త్రీ పురుషుల కలయికకు పిల్లలు పుడతారని ఆనాటి సమాజం తెలియదండి. మొత్తం మీద ఏం చెప్పదలుచుకున్నానంటే అత్యంత ప్రాచీనమైన నాగరికతల్లో ఇంకా మూలాల్లోకి వెళ్ళినప్పుడు 1000 మందో 2000 మందో 3000 మందో 5000 మందో 10,000 మందో లక్షల మందికో వస్తున్న రోజుల్లో స్త్రీ పురుషుల సంగమం జరిగిన మాట నిజం. నిద్ర, మైథునం, ఆకలి అనేవి అంటే మనకి ఎలాగైతే నీళ్లు తాగాలనిపిస్తుందో, ఆకలి వేస్తే అన్నం తినాలనిపిస్తుందో, నిద్ర వస్తే పడుకోవాలనిపిస్తుందో, సెక్స్ను కూడా అలాగే చూశారు. అందునే సెక్స్ వాజ్ నాట్ టాబు ఇన్ దోస్ డేస్. ఆ రోజులో నిషేధం కాదు, ఆ రోజులో బూతు కాదు, ఆ రోజులో దానికి ఏ విధమైనవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అలాంటి రోజుల్లోంచి క్రమక్రమంగా జనాభా పెరిగింది, క్రమక్రమంగా గ్రూపులు అంటే సమూహాలు పెరిగాయి, క్రమక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. నా గ్రూప్ వాళ్ళ నుంచి నీ గ్రూప్ వాళ్ళకి, నీ గ్రూప్ వాళ్ళ నుంచి నా గ్రూప్ వాళ్ళకి పెళ్ళిళ్ళు వద్దు, లైంగిక జీవనాలు వద్దనో కావాలనో చేసుకోవడం మొదలుపెట్టారు. అలా 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 ఒకనొక స్టేజ్ వచ్చేసరికి స్త్రీ పురుషుల సంగమం జరిగితేనే పిల్లలు పుడతారు అనే ఒకనొక నిక్కచ్చితత్వంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అనే ఒకనొక వ్యవస్థని మానవుడు ఏర్పరచుకోవడం జరిగింది. మానవ సమాజాలు మొట్టమొదటగా వేట, ఆహార సేకరణ మీద ఉండేవి. ఫుడ్ గ్యాదరింగ్ అండ్ హంటింగ్. ఎక్కడ జంతువు ఉంటే ఆ జంతువు దగ్గరికి నేను వెళ్ళేవాడిని, వెళ్ళి అక్కడ వేటాడేవాళ్ళం, ఆ జంతువుని తినేవాళ్ళం. మీకు వేట, ఆహార సేకరణకిను వ్యవసాయానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వేట, ఆహార సేకరణ కొంతవరకు ప్యాస్చరేషన్ అంటే జంతువుల్ని మచ్చిక చేసుకోవడం, పశుపోషణ అంటాం. వాటిల్లో మనిషి సంచార జీవనం చేయాలి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ జంతువులు ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా, మైగ్రేషన్ ఉండాలి. అండ్ వచ్చిన ఆహారాన్ని దాచుకునే పరిస్థితి ఉండదండి, నిల్వ ఉండదు. నిల్వ ఎప్పుడైతే ఉండదో సర్ప్లస్ ఉండదండి. సర్ప్లస్ ఎప్పుడైతే ఉండదో డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్ ఉండదు. మళ్ళీ మనం అటు కార్ల్ మార్క్స్ వైపు వెళ్ళొద్దు, కానీ ఓవరాల్గా ఆ రోజుల్లో వేట, ఆహార సేకరణ అండ్ పశుపోషణ నుంచి మానవుడు వ్యవసాయం వైపు వచ్చాడండి. ఎప్పుడైతే మానవ నాగరికతలో వ్యవసాయ విప్లవం వచ్చి వ్యవసాయం మీద ఆధారపడడం మొదలుపెట్టారో స్పష్టంగా ఒక 3-4 జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే పుట్టిన పిల్లలు నేను మాట్లాడేది తల్లి మీద ఆధారపడడం అనేది ప్రధానంగా జరిగేది
తల్లి పాలు తాగడం. 4 ఏళ్ల పాటు, కనీసం 3 ఏళ్ల పాటు మానవ శిశువు తల్లి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్న రోజుల్లో తల్లి బిడ్డని కన్న తర్వాత ఇంట్లో తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. లాజిక్ మీకు అర్థమైందండి? ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. మామూలుగా ఈ తల్లి మీద పిల్లలు స్పష్టంగా ఆధారపడడం పాల మీదే కాదు, పూర్తిగా అయితే కనుక మన జీవితంలో కాస్త అటు ఇటుగా 5-6 ఏళ్ళు కాస్త వాడు నడిచేంత వరకు నన్ను. మానవుడికి ఒంటి మీదంతా బొచ్చు ఒకప్పుడు ఉండేది. ఆ మాటకు వస్తే మనకి చాలా వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు, వాటిని అవశేషములు అంటారు, అపెండిక్స్ లాంటి. మనకు కూడా తోక ఉంటుందండి. ఇలా ఉన్నాయి. మళ్ళీ అది వేరే మాట్లాడదాం. ఈ అవశేషాలలో ఒకటి బొచ్చు. బొచ్చు అనే పదం కావాలని వాడుతున్నాను యాక్చువల్గా. వెంట్రుకలు అంటే అర్థమవుతుంది, కానీ వెంట్రుకలు అనే దానికన్నా బొచ్చు అన్నప్పుడు పూర్తిగా అర్థం అవ్వాలని ఉద్దేశం. ఒంటి మీద పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ బొచ్చు ఉన్న రోజుల్లో స్త్రీ, నేను మాట్లాడుతుంది హోమోసెపియన్ అండోయ్, ఎవరో కాదు, జంతువులు కాదు, మానవుడు హోమోసెపియన్. 10,000 సంవత్సరాల కిందనే మాట్లాడుతాను, ఎప్పుడో మళ్ళీ 1000 సంవత్సరాల కిందట కాదు. స్త్రీ పిల్లవాడు పుట్టిన ఏడాదికి బయట పరికి వెళ్ళిపోయేది, తనను తాను సాక్కొని వెళ్ళిపోయేది. వేట లేకపోతే కనుక ఆహార పోషణకి, అక్కడ ఉన్న ఏదో ఆకులు అలములు తినడానికి, అక్కడ ఉన్న ఏదైనా మామిడి పండు తినడానికి, సీతాఫలం తినడానికి, లేదా అక్కడ ఉన్న నదిలో నీళ్లు తాగడానికి తాను వెళ్ళిపోయేది. ఎందుకు తెలిసిన? బిడ్డ తల్లి బొచ్చుని పట్టుకుని ఇలా ఉండేందుకు అవకాశం ఉండేది కాబట్టి. కోతుల్లో అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కాలక్రమంలో మనిషి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో, క్రమంగా బొచ్చు అవసరము మనిషికి లేని ఒకానొక జాగ్రఫికల్ కండిషన్ వచ్చిందో, అప్పుడు ఎప్పుడైతే ఒంటి మీద బొచ్చు తగ్గిందో మానవుడికి, ఈ పిల్లలు తల్లిని పట్టుకుని ఉండలేవు కాబట్టి ఏడాది తర్వాత కాదు, 2 ఏళ్ళ తర్వాత కాదు, 3 ఏళ్ళ తర్వాత కాదు, 4 ఏళ్ళ తర్వాత వరకు ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఆమెకి ఏర్పడింది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఈ పిల్లల పోషణకు సంబంధించి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది ఆమె సంరక్షణ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ పుట్టిన పిల్లాడు మొదలుకొని, పాప మొదలుకొని 3-4 ఏళ్ల వరకు ఆ పాపని, ఆ తల్లిని ఎవరో ఒకరు ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిన రోజుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ తల్లి మీద ఆధారపడుతున్న పిల్లల్ని, ఆ తల్లిని పోషించేందుకు ఎవరు కారణం? దీనికి ఎవరు? ఈ మొత్తం ఈ అత్యంత సామాజికపరమైన, సాంస్కృతికపరమైన, జైవికపరమైన, ప్రాకృతికపరమైన, దైవపరమైన, దైవదత్తమైన, పవిత్రమైన, మహోన్నతమైన మానవ జాతి తరంతరం నిరంతరం సాగడానికి కావలసిన అత్యద్భుతమైన ఒక పవిత్ర యజ్ఞానికి మూలకర్త ఎవరు? ఆ మూలకర్త ఎవరు అనేదాన్ని అర్థం చేసుకుని ఒక పని చేద్దామని ఎక్కువ మంది ఎవరితో పడితే వారితో, ఎలా పడితే అలా కాకుండా, ఇదిగో ఈ అమ్మాయి, ఇదిగో ఈ అబ్బాయి అని ముడిపెట్టడం అనేది ప్రారంభమైంది భారతదేశ చరిత్రలో అయినా, ప్రపంచ చరిత్రలో అయినా. ఇప్పుడు నేను చెప్పిన ఈ అవసరాల మేరకు దీని వెనకాల ఇంత చరిత్ర జరిగింది, ఇంత పరిణామక్రమం జరిగింది, ఇంత జాగ్రఫీ ఉంది, ఇంత హిస్టరీ ఉంది, ఇంత ఆంథ్రపోలాజికల్ ఎవల్యూషనరీ ప్రాసెసెస్ ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఏదో క్యాజువల్గా చేసేయకూడదు, ఉంచేయకూడదు అనే ఉద్దేశంతో దానికి ఒక వ్యవస్థ, మంత్రాలు, దానికి ఒక పవిత్రత, దానికి ఒక ముహూర్తం, దాంట్లో అనేకమైన ఆచార సంప్రదాయాలు. కొన్ని ఆచారాలు మొదట్లో లేకపోవచ్చు, మధ్యలో వచ్చి ఉండొచ్చు. కొన్ని ఆచారాలు మొదట్లో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి ఉండవచ్చు. అయితే ఇవాళ 5 రోజుల పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఒకప్పుడు ఉన్నాయి. బిందెలో ఉంగరం వేస్తే వీరిద్దరూ లోపలికి వెళ్ళి చేతులు పెట్టి భార్యాభర్తలు తీసుకోవడం అనేది ఇవాళ సరదాగా చేస్తామేమో, మన డ్రోన్ కెమెరా వాడు చేయమంటే చేస్తున్నామేమో తప్ప నిజానికి దాని వెనకాల ఒక అత్యద్భుతమైన అవసరం ఉంది.
ఏమిటా ఆవశ్యకత? ఒకప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడికి పెళ్ళికి ముందు కనీసం ఒక్కసారి కూడా చూసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళిద్దరిని హఠాత్తుగా పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించేసి గదిలోకి నెట్టేసి ఇప్పుడు మీరిద్దరూనేమో ఒక లైంగిక కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఒక ఏమంటామంటే ఒక ఎవర్షన్ కలుగుతుంది, అసహ్య భావన కలుగుతుంది. అందులో వాళ్ళిద్దరి మధ్యన ఒక రొమాంటిక్ ఫీలింగ్ కలిగించడం కోసం, వాళ్ళిద్దరి మధ్యన ఒక రొమాన్స్ని క్రియేట్ చేయడం కోసం బిందె లోతుల్లో ఉంగరాన్ని అందుకునే రోజు ఎప్పుడు అనేదాన్ని తీసుకురావడం జరిగింది. తాళి కట్టుతున్నప్పుడైనా, తలంబ్రాలు వేస్తున్నప్పుడైనా, లాజలు జల్లుకుంటున్నప్పుడైనా ఇవన్నీ అందుకే వచ్చినాయి. యాక్చువల్గా ఏవైతే అవసరం లేవో అవి పక్కకి వెళ్ళిపోతాయి. సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చింది. కావాలంటే చూడండి, సోషల్ మీడియా లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ లేదు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని కనుక ఒక యూట్యూబ్లో పెడితే మిలియన్స్ కొద్దీ చూస్తే దాని వెనకాల ఒక వ్యాపారం ఉంది, దాని వెనకాల ఒక వినోదం ఉంది. పెళ్ళిళ్ళలో బారాతులు అనేది ఎప్పుడూ ఉన్నాయి, కానీ అందులో ప్రత్యేకంగా అంటే పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేయడము, ఏదో నే బండెక్కి వచ్చే తప్ప లాంటి పాటలు వెనకాల సోషల్ మీడియా ఉంది. అందుకని సామాజిక పరమైన సాంకేతిక పరమైన అంశాలు ఎలాగైతే ఇవాళ పెళ్లి నిర్దేశిస్తున్నాయో అలా ఆ రోజుల్లో కూడా పెళ్ళి నిర్దేశించాయి. అందుని పెళ్ళి అనే వ్యవస్థ రావడం వెనుక ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండి వారిద్దరి మధ్యన కలిగిన సంతానాన్ని ఇద్దరూ సమప్రాధాన్యంతో సమబాధ్యతతోటి భుజస్కంధాల మీద వేసుకుని ఆ పిల్లల్ని పెంచి పోషించడము, ఈ మాతృమూర్తిని సంరక్షించడం అనే ఒక ఉదాత్తమైన భావంతో పెళ్ళి అనేది పుట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఆకిర్ల గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.